హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సమాస్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ పాయింట్ అన్నమాట. ఈ గ్రామర్ అనేది 7th 8th క్లాస్ నుంచి 8th 9th 10th అలాగా అప్పర్ క్లాసెస్ అంతా కూడా బాగా యూజ్ అవుతుంది. అందులో కూడా ముఖ్యమైనది సమాస్. దీన్ని ఇంగ్లీష్ లో వచ్చేసరికి కాంపౌండ్ వర్డ్ అంటారు. సమాస్ కాంపౌండ్ వర్డ్. తెలుగులోకి వచ్చరికి సమాసము అంటారు. ఈ సమాసాలు అనేది అసలు దీని యొక్క పరిభాష అనేది ఏందో తెలుసుకుందాం. అసలు సమాసం అంటే ఏంటి? ఏదైనా కానీ ఎప్పుడు సంబంధం కలిగినటువంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల కలయికతో ఏర్పడేటువంటి అర్థవంతమైన అంటే మీనింగ్ఫుల్ వర్డ్ ని సమాసం అంటారు. పరస్పర అంటే ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే పరస్పర సంబంధం కల రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల కలయికతో ఏర్పడే అర్థవంతమైన పదాన్ని సమాసం అంటారు. హిందీలో చూద్దాం పరిభాష. దీని యొక్క పరిభాష ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలనుకున్నా దీని యొక్క పరిభాష అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. परस्पर संबंध रखने वाला वाले, परस्पर संबंध रखने वाले, दो या दो से अधिक शब्दों को मिलकर, दो या दो से अधिक शब्दों को मिलकर दो परस्पर रखने वाले, परस्पर संबंध रखने वाले, सॉरी परस्पर संबंध रखने वाले, परस्पर संबंध रखने वाले दो या दो से अधिक शब्दों को मिलाकर, अधिक शब्दों को मिलाकर जब नया सार्थक शब्द बनाया जाता है, जब नया सार्थक शब्द అంటే మీనింగ్ఫుల్ శబ్द అనమాట. సార్థక్ శబ్द बनाया जाता है तो उस मेल को समास कहते हैं. उस मेल को समास कहते हैं. परस्पर संबंध रखने वाले दो या दो से अधिक शब्दों को मिलाकर जब नया सार्थक शब्द बनाया जाता है तो उस मेल को समास कहते हैं. దీన్ని ఇలా ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టుకోవాలన్నమాట మెయిన్ కాబట్టి. పరస్పర సంబంధం కల రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల కలయికతో ఏర్పడే అర్థవంతమైన పదాన్నే సమాసం అంటారు తెలుగులో. संस्कृत धातु अस, संक्षेप करके सम उपसर्ग जोड़कर, सम उपसर्ग जोड़कर समास शब्द बनाया गया है. समास शब्द बनाया गया है. संस्कृत धातु अस సంక్షేప్ కర్కే, సంస్కృత ధాతు అనేది అస్ అనేది అనమాట. దీనికి సమ్ అనే ఉపసర్గను జతపరిచి సమాస్ అనే శబ్దాన్ని తయారు చేశారు. వచ్చింది సమాస్ అనే శబ్దం వచ్చింది. అసలు ముఖ్యంగా ఈ సమాసం అనేది ఎన్ని రకాలు ఉంటాయి? ఇవి మొత్తం నాలుగు భేదాలు ఉన్నాయన్నమాట. సమాసాన్ని समास के मुख्य चार भेद हैं, मुख्य चार भेद हैं. ఇంక ముఖ్యంగా 4 భేదాలు ఉన్నాయన్నమాట.
అవి ఒక టేబుల్ లాగా మీకు అసలు ఆ 4 భేదాల్లో కూడా ఎన్నెన్ని డివైడ్ అయి ఉన్నాయో ఈ రోజు అసలు సమాసాలు ఎన్ని అనేది మనం తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి చూడండి సమాస్. ఈ సమాసాలు మొత్తం 4 పార్ట్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చరికి అవ్యయీభావ్. అవ్యయీభావ్ సమాసము. సెకండ్ వన్ తత్పురుష సమాస్. తత్పురుష్. థర్డ్ వన్ ద్వంద్. ఫోర్త్ వన్ బహువ్రీహి. బహువ్రీహి సమాసం అన్నమాట. అలాగే అవ్యయీభావ సమాసానికి ఇంకా అందులో భేదాలు ఇంకా ఏమి లేవన్నమాట. పార్టీషన్స్. సమాసాలు మొత్తం 4 రకాలైనటువంటి ఉన్నాయి. 4 రకాలు. ఒకటి అవ్యయీభావ సమాసం, తత్పురుష సమాసం, ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం. ఇప్పుడు ఇక్కడ తత్పురుష సమాసము మరలా 2 విభాగాలుగా విభజించబడింది. తత్పురుష సమాసం వచ్చరికి వ్యధికరణ్. అలాగే ఇంకొకటి వచ్చరికి సమానాధికరణ్. ఇక్కడ అవ్యయీభావానికి కానీ ద్వంద్వ సమాసానికి బహువ్రీహి సమాసానికి కానీ ఇంకా వేరేవనేది అందులో ఇంకా భేదాలు లేవన్నమాట. ఓన్లీ తత్పురుష సమాసానికి మాత్రం మరలా 2 భేదాలున్నాయి. ఇవి మొత్తం 4. అందులో రెండో దానికి తత్పురుష సమాసానికి 2 భేదాలున్నాయి. వ్యధికరణు అండ్ సమానాధికరణ్. కానీ ఇక్కడ మళ్ళీ వచ్చరికి సమానాధికరణు, ఇక్కడ నాకి దీర్ఘం కూడా ఉంటుంది. సమానాధికరణ్. దీన్ని కర్మధారయ సమాసం అని కూడా అంటారు. కర్మధారై. వ్యధికరణ్, కర్మధారై. ఇప్పుడు వ్యధికరణ్ సమాసం వచ్చరికి మరలా 2 భేదాలు ఉన్నాయి. అవేంటియో చూద్దాం. అలుక్ తత్పురుష్. అంటే ఇవన్నీ తత్పురుషు అనేది ఈ వంశవృక్షం అంటే తత్పురుషే కదా మెయిన్ అనేది. అందుకని ఇక్కడ అలుక్ తత్పురుష్. నెక్స్ట్ వచ్చరికి నన్ తత్పురుష్. ఇలా 2 భేదాలు ఉన్నాయి దీనికి మళ్ళీ. అలాగే సమానాధికరణ్ అంటే కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసానికి కూడా 3 భేదాలున్నాయి. దానికి కూడా మళ్ళీ 3 భేదాలున్నాయి. ఒకటి సాధారణ్, 2 మధ్యమ పద్. లోపి కర్మధారయ సమాసం అన్నమాట. దీన్ని అనేది మధ్యమ పద్ లోపి కర్మధారయ సమాసం. ఇక్కడ థర్డ్ వన్ వచ్చరికి ద్విగు సమాసం. ఇప్పుడు జస్ట్ మనం బ్రీఫ్ గా ఈ సమాసం అనేది ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకున్నాం. 1, 2, 3, 4. తత్పురుష సమాసాన్ని మళ్ళీ 2 విభాగాలుగా ఉన్నాయి. అలాగే వ్యధికరణ్ అండ్ సమానాధికరణ్. అలుక్ తత్పురుష్, నన్ తత్పురుష్. సమానాధికరణ్ అంటే కర్మధారయ సమాసం సాధారణ్, మధ్యమ పాదులు లోపి, ద్విగు సమాసం. ఇప్పుడు దీనికి వచ్చరికి మనం నేర్చుకోవాల్సింది ఏంది? సమాసాలు అవ్యయీభావ సమాసం గురించి తెలుసుకోవాలి. అవ్యయీభావ సమాసము. అలాగే తత్పురుష సమాసం. తత్పురుష సమాసంలోకి వచ్చరికి నేను ఇక్కడ బ్రీఫ్ గానే టేబుల్లో చెప్తున్నా. జస్ట్ వ్యధికరణ్ తత్పురుషు అంటే ఇక్కడ కూడా ఈ సమాసం యొక్క పూర్వపదంలో ఎప్పుడు కర్తకారక విభక్తి రాదనమాట. అందుకని ఈ సమాసంలో ఎప్పుడైనా సరే ఏదైనా విభక్తి ప్రత్యయం లోపిస్తే దాన్ని అనుసరించి సమాసం యొక్క పేరుంటుంది. అంటే ఇక్కడికి వచ్చరికి ఇది మరలా 6 పార్ట్స్ గా వ్యధికరణ అనేది 6 రకాలుగా కూడా విభజించి ఉంటుంది. అంటే కర్మ తత్పురుష్, కరణ్ తత్పురుష్ అంటే కో, సే, కేలియే, అలాగే సే, కా, కే, కి, మే, పర్ ఇవన్నీ అన్నమాట. అవి కూడా ఒక పార్ట్. కానీ అందులోకి వచ్చరికి వ్యధికరణలో మెయిన్ వచ్చరికి అలుక్ తత్పురుష్,
నన్ తత్పురుష్. మనం డీప్ గా తెలుసుకునేటప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోజు జస్ట్ మనం తెలుసుకుంది ఏంటంటే సమాసం యొక్క డెఫినేషన్ అండ్ అలాగే సమాసాలు అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఈ ఇంతవరకు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే హిందీ గ్రామర్ లో సమాసాలు అనేది ఇచ్చినప్పుడు మనకి పాయింట్స్. వీడియోలో మనం ఏం తెలుసుకున్నాము, సమాస్ అంటే కాంపౌండ్ వర్డ్, ఈ సమాసము అంటారు. ఇవి ఎన్ని రకాలు, ముఖ్యంగా 4 రకాల భేదాలు ఉంటాయి. అవేంటి, ఫస్ట్ వన్ వచ్చరికి అవ్యయీభావ సమాసం, తర్వాత తత్పురుషు, తర్వాత ద్వంద్వ, అలాగే బహువ్రీహి. ఫస్ట్ వన్ అంటే కొన్నిట్లో మళ్ళీ ఇంకా కూడా భేదాలు ఉంటాయి అనమాట. అవ్యయీభావ సమాసం తెలుసుకుందాం ఫస్ట్. ఈ అసలు సమాసం అంటే ఏంటి, ఏదైనా కానీ परस्पर संबंध रखने वाले दो या दो से अधिक शब्दों को मिलाकर जब नया सार्थक शब्द बनाया जाता है तो उस मेल को समास कहते हैं. పరస్పరం సంబంధం కల 2 లేదా అంతకంటే ఎక్కువ పదాల కలయికతో ఏర్పడే మీనింగ్ఫుల్ అంటే అర్థవంతమైన పదాన్ని సమాసం అంటారు. ఇప్పుడు దీంట్లో మనం వచ్చరికి సమాసంలో ఫస్ట్ వచ్చరికి అవ్యయీభావ సమాసం. అసలు అవ్యయీభావ సమాసం అంటే ఏంటి, మామూలుగా ఏ సమాసంలో అయినా పూర్వపదం ప్రధానంగా అవ్యయమై ఉంటుందో, ఉత్తర పదం నామవాచకము లేదా విశేషణం అవుతుందో ఆ సమాసాన్ని అవ్యయీభావ సమాసం అంటారు. హిందీలో దీని యొక్క పరిభాష చూద్దాం. జిస్ సమాస్ కా పహలా శబ్ద ప్రధాన్ హోతా హై, మొదటి శబ్దం అంటే ఫస్ట్ వచ్చే పూర్వ శబ్దం అంటారు, మొదటి శబ్దం ప్రధానంగా ఉంటుందో, और पूर्व पद अव्यय होता है లేదా అదే అవ్యయమై ఉంటుందో, और ఉత్తర పద సంజ్ఞ యా విశేషణ హోతా హై, అంటే చివరి పదం వెనక పదము ఉత్తర పదము నామవాచకం కానీ, సంజ్ఞ అంటే ఏంటి నౌన్, నామవాచకం కానీ లేదా విశేషణం కానీ అవుతుందో ఉసే అవ్యయీభావ సమాస్ कहते हैं. అంటే అవ్యయీభావ సమాసాన్ని అని అలా పిలుస్తారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అంటే ఉదాహరణ. ఎగ్జాంపుల్, ఆ జన్మ. ఆ జన్మ అంటే ఏంటి, ఆ జన్మ అంతం అంటాం చూడండి, జన్మసే లేకర్, దీన్ని జన్మసే లేకర్. దీనికి తెలుగు మీనింగ్ ఏంటి, జన్మ మొదలు. అలాగే రెండోది చూడండి, ఆజ్ఞానుసార్ అంటే ఈ సమాసానికి ఎగ్జాంపుల్స్. ఆజ్ఞానుసార్, ఆజ్ఞానుసార్ అంటే ఆజ్ఞాకే అనుసార్, ఆజ్ఞని అనుసరించి, ఆజ్ఞాకే అనుసార్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆమరన్, ఆమరన్, ఆమరన్ అంటే ఏంటి, మరన్ పర్యంత్. అంటే మరణ పర్యంతము అని ఆమరన్. అలాగే యథాశక్తి, యథాశక్తి, యథాశక్తి అంటే శక్తిని అనుసరించి, శక్తిని అనుసరించి. దీని హిందీలో ఇంకో రకంగా డైవర్ట్ చేస్తాం చూడండి, మీనింగ్ శక్తికే అనుసార్, శక్తికే అనుసార్, యథాశక్తి, శక్తికే అనుసార్. నెక్స్ట్ వన్, యథా నియం, యథా నియం. యథా నియం అంటే ఏంటి, నియం కే అనుసార్, నియం కే అనుసార్, नियम के अनुसार. नेक्स्ट, यदा संभव, यदा संभव, जैसा संभव है, जैसा संभव है అంటే సాధ్యమైనంత, జైసా సంభవ్ హై, సాధ్యమైనంత. నెక్స్ట్, యథాశీఘ్ర, యథాశీఘ్ర, యథాశీఘ్ర అంటే జితనా శీఘ్ర హో సకే, జితనా శీఘ్ర హో సకే. నెక్స్ట్ వన్, యథోచిత్ అంటే యథాశీఘ్ర అంటే ఎంత వేగంగా అయితే అంత అని, ఎంత వేగంగా అయితే అంత అని. నెక్స్ట్, యథోచిత్, यथोचित, जितना उचित हो, जितना उचित हो. नेक्स्ट, प्रत्यक्ष,
प्रत्यक्ष प्रत्यक्ष అంటే ఆంకోं के समान जितना उचित हो అంటే ఏంటి తగినంత ఆంకోं ప్రత్యక్ష అంటే ఆంకోं के समान అంటే డైరెక్ట్ గా చూడటం అన్నమాట కళ్ళ ఎదురుగా ఆంకోं के समान నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా प्रतिवर्ष हर वर्ष प्रतिवर्ष అంటే ప్రతి సంవత్సరం हर वर्ष నెక్స్ట్ వన్ बरपेट पेट भरकर बरपेट बरपेट అంటే ఏంటి पेट भरकर అంటే కడుపు నిండా पेट भरकर నెక్స్ట్ बरसक बरसक पूरी शक्ति से అంటే పూర్తి శక్తితో घर 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 అంటే ఏంటి హర్ ఏక్ घर అంటే ప్రతి ఒక్క ఇల్లు అని హర్ ఏక్ घर ప్రతి ఇల్లు నెక్స్ట్ వన్ రాతోం రాత్ రాతోం రాత్ అంటే రాత్రికి రాత్రి రాత్ హీ రాత్ रात ही रात नेक्स्ट वन बीचों बीच बीचों बीच అంటే మధ్య మధ్యలో బీచ్ హీ బీచ్ అని మధ్య బీచ్ అంటే ఏంటి మధ్య బీచ్ హీ బీచ్ అలాగే అనురూప్ 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 అంటే ఏంటి రూప్ కే యోగ్య రూపానికి తగినట్లు అనురూప్ రూప్ కే యోగ్య రూప్ కే యోగ్య అంటే రూపానికి తగినట్లు ఉండడం అన్నమాట అనురూప్ అంటే ఏంటి రూప్ కే యోగ్య నెక్స్ట్ బేషక్ బేషక్ అంటే బినా షక్ కే బేషక్ అంటే సందేహం లేకుండా షక్ అంటే అనుమానం అనమాట బేషక్ బినా షక్ కే బినా అంటే లేకుండా బినా షక్ కే సందేహం లేకుండా నెక్స్ట్ వన్ బాకాయిదా 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 అంటే ఏంటి కాయిదేకే అనుసార్ నియమాన్ని అనుసరించి కాయిదేకే అనుసార్ కాయిదేకే అనుసార్ అంటే నియమాన్ని అనుసరించి ఇప్పుడు ఇలా మనం ఇవన్నీ నేర్చుకున్నాం కదా చాలా ఉదాహరణలు తెలుసుకున్నాము ఇప్పుడు ఎగ్జామ్ లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఎలా ఇస్తారు అంటే ఇప్పుడు కింది మనం ఏదైనా ఇచ్చేదను నిమ్నలిఖిత समास पदों को विग्रह करके समास का नाम भी लिखिए అంటారు ఫర్ ఎగ్జాంపుల్ యథాశక్తి అన్నారు యథాశక్తి అంటే ఇది ఏంది దీని యొక్క విగ్రహ వాక్యం రాయాలి అండ్ దీని యొక్క సమాసం పేరు రాయాలి యథాశక్తి అంటే ఏంటి మనము ఆల్రెడీ తెలుసుకున్నాము శక్తిని అనుసరించి దీని యొక్క విగ్రహ వాక్యం అనగానే శక్తికే అనుసార్ శక్తికే అనుసార్ ఇది ఏం సమాసము అవ్యయీభావ సమాసము అవ్యయీభావ్ సమాస్ అవ్యయీభావ్ సమాస్ అలాగే ఇంకోటి ఎగ్జాంపుల్ ప్రత్యక్ష 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 అంటే आंखों के समान आंखों के समान सामने आंखों के सामने దీని యొక్క విగ్రహ వాక్యం అనగానే ఆంఖోं के सामने ఇది ఏ సమాసము అవ్యయీభావ సమాసము అవ్యయీభావ సమాసము ఇలా అన్నమాట మనం ఈ రోజు అవ్యయీభావ సమాసం గురించి ఫుల్ గా తెలుసుకున్నాము దీని యొక్క పరిభాష చూద్దాం जिस समास में दूसरा पद प्रधान हो उसे తత్పురుష సమాస్ కాతే హై అంటే ఏ సమాసంలో అయితే రెండవ పదము ప్రధానంగా అంటే మెయిన్ ఇంపార్టెన్స్ అవుతుందో దాన్ని తత్పురుష సమాసం అంటారు అంటే మొదటి పదం కాకుండా రెండవ పదము మెయిన్ అవుతుందో ప్రధానం అవుతుందో దాన్ని తత్పురుష సమాసం అంటారు ఇక్కడ ఈ తత్పురుష సమాసం కూడా మళ్ళీ రెండు రకాల భేదాలు ఉన్నాయి తత్పురుష సమాసానికి ఈ తత్పురుష సమాసం యొక్క రెండు భేదాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ వన్ వ్యధికరణ్
తత్పురుష సమాసము, రెండోది సమానాధికరణ్ తత్పురుష సమాసం అన్నమాట. ఇవి రెండు భేదాలు. ఇందులో కూడా మరలా వ్యధికరణ సమాసంలో కూడా మరలా దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వ్యధికరణ సమాసంలో కూడా కొన్ని భేదాలు ఉన్నాయి. ఫస్ట్ వ్యధికరణ్ తత్పురుష తెలుసుకుందాం. దీన్ని మనము చెప్పేటప్పుడు కూడా వ్యధికరణ్ తత్పురుష సమాసాన్ని పిలవచ్చు. తత్పురుష్, व्यधिकरण तत्पुरुष समास. దీని యొక్క పరిభాష చూద్దాం. जिस तत्पुरुष समास के विग्रह में उसके दोनों पदों में भिन्न विभक्तियां लगाई जाती है उसे व्यधिकरण तत्पुरुष कहते हैं. जिस तत्पुरुष समास के विग्रह में उसके दोनों पद में भिन्न विभक्तियां लगाई जाती हैं. అంటే ఏ తత్పురుష సమాసాన్ని అయితే విడదీసేటప్పుడు దాని యొక్క రెండు పదాలకు భిన్న భిన్న విభక్తులు జోడింపబడతాయో దానినే వ్యధికరణ తత్పురుష సమాసం అంటారు. అంటే ఏదైనా తత్పురుష సమాసాన్ని విడదీసేటప్పుడు దాని యొక్క రెండు పదాలకు భిన్న భిన్న విభక్తులు గనక దాని యొక్క భిన్న భిన్న విభక్తులు గనక జోడింపబడతాయో దానిని వ్యధికరణ తత్పురుష సమాసం అంటారు. విభక్తుల గురించి మనం ఆల్రెడీ తెలుసుకునే ఉన్నాం. విభక్తులు తెలుసుకున్న తర్వాతే మనం సమాసాల పాయింట్ అనేది తెలుసుకున్నాం. ఈ విభక్తులకు సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే దాని తత్పురుష సమాసం వ్యధికరణ తత్పురుష సమాసం అంటారు. ఈ समास के पूर्व पद में जिस कारक की विभक्ति का लोप होता है उसी के अनुसार इस समास का नाम पड़ता है. అంటే ఏంటి, ఈ సమాసం యొక్క పూర్వపదంలో ఏ విభక్తి ప్రత్యయం లోపిస్తుందో దానిని అనుసరించి ఈ సమాస నామము ఉంటుంది. इस समास के पूर्व पद में जिस कारक की विभक्ति का लोप होता है जिस कारक की विभक्ति का लोप होता है उसी के अनुसार इस समास का नाम पड़ता है. అంటే ఏంటి, ఈ సమాసం యొక్క పూర్వ పదంలో అంటే ఫస్ట్ వచ్చే పదంలో ఏ విభక్తి ప్రత్యయం లోపిస్తుందో దానిని అనుసరించి సమాస నామము ఉంటుంది. ఏదైతే మిస్ అవుతుందో ఏది విభక్తి ప్రత్యయం ఏ విభక్తి ప్రత్యయం అయితే లోపిస్తుందో దానిని అనుసరించి సమాస నామం ఉంటుంది. అలాగే ఈ समास के पूर्व पद में कभी भी पूर्व पद में ఇక్కడ పద్ ఉంటది. पूर्व पद में कभी भी कर्ता कारक की विभक्ति नहीं आती. అంటే ఈ సమాసం యొక్క పూర్వ పదంలో ఎప్పుడు కర్తకారక్ విభక్తి రాదు. కర్తకారక్ విభక్తి అంటే ఏంది, ప్రథమ విభక్తి తెలుగులో. ఈ సమాసం యొక్క పూర్వ పదంలో ఎప్పుడు కర్తకారక్ విభక్తి రాదు. కాబట్టి దానివల్లనే ఈ సమాసంలో 6 భేదాలు ఏర్పడ్డాయి. ఈ సమాస్కే 6 భేద హై. ఏది, వ్యధికరణ తత్పురుష సమాసంలో కూడా 6 భేదాలున్నాయి. దేనివల్ల ఇక్కడ ఈ సమాసంలో ఫస్ట్ మనం తెలుసుకునేది సమాసం పూర్వపదంలో ఏ విభక్తి ప్రత్యయం లోపిస్తుందో దాన్ని అనుసరించి సమాసం యొక్క నామం అంటే పేరుంటుంది. ఈ సమాసం యొక్క పూర్వపదంలో ఎప్పుడూ కర్తకారక విభక్తి అంటే ప్రథమ విభక్తి రాదు. అలా ప్రథమ విభక్తి రాదు కాబట్టి దానిని అనుసరించి ఈ సమాసంలో 6 భేదాలు ఉన్నాయి. ఈ 6 భేదాలు కూడా తెలుసుకుందాము. ఫస్ట్ వన్, మొదటిది కర్మ తత్పురుష్. అంటే ఇది వచ్చరికి తెలుగులో కూడా కర్మ తత్పురుష్ అని రాస్తాము. కో ప్రత్యయం అన్నమాట. కో అంటే ప్రొనౌన్సియేషన్ చెప్తున్నాను. కర్మ తత్పురుష్ కో. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణ, మక్కన్ చోర్. मक्खन को चुराने वाला. దీన్ని मक्खन को चुराने वाला. అంటే వెన్నను దొంగిలించువాడు. ఇక్కడ మక్కన్ కో చోర్
ఇక్కడ ఏంటి వచ్చింది కర్మ తత్పురుషం ఏది ఇక్కడ కో కో ప్రత్యయ్ అంటే ఏంటి తెలుగులోకి వచ్చరికి ఎలా రాస్తాము వెన్నను దొంగిలించువాడు వెన్నను వెన్నను అంటే ఏంటి వెన్నను ఇక్కడ వచ్చరికి నో వెన్నను దొంగిలించువాడు మక్కన్ చోర్ మక్కన్ కో చురానే వాలా అంటే ఇక్కడ ఏది వచ్చింది కో అలాగే ఇందులో రెండో భేదం తెలుసుకుందాం కరణ్ తత్పురుష్ కరణ్ తత్పురుష్ ఫస్ట్ వచ్చరికి కర్మ తత్పురుష్ అంటే కో ప్రత్యయ్ సెకండ్ వన్ వచ్చరికి కరణ్ తత్పురుష్ ఇదేంటి సే సే కరణ్ తత్పురుష్ అంటే సే దీని ఎగ్జాంపుల్ చూద్దాం తులసీకృత్ 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 అంటే తులసీసే కృత్ తులసీదాసుచే కావింపబడిన అని తులసీసే కృత్ తులసీసే కృత్ అంటే తులసీదాసుచే కావింపబడిన మనం తులసీదాసుచే అంటే ఇక్కడ తెలుగు రాసినప్పుడు ఏం రాస్తాము చే తులసీదాసుచే కావింపబడిన ఇక్కడికి వచ్చరికి ఏంటి చే హిందీలో వచ్చరికి తులసీసే కృత్ అలాగే ఇంకోటి చూద్దాం దీని ఎగ్జాంపుల్ గుడ్ బరా గుడ్ అంటే ఏంటి బెల్లం బరా అంటే బాగా నిండినా అనమాట గుడ్ సే బరా గుడ్ సే బరా అంటే బెల్లంతో నిండుంది గుడ్ సే బరా ఇక్కడ సే అంటే బెల్లముతో నిండిన తెలుగులో వచ్చరికి ఇందాక ఇక్కడ చే వచ్చింది అలాగే ఇక్కడికి వచ్చరికి బెల్లముతో తో వచ్చింది అనమాట తెలుగులోకి వచ్చరికి తే హిందీలో గుడ్ సే బరా థర్డ్ వన్ సంప్రదాన్ తత్పురుష్ సంప్రదాన్ తత్పురుష్ సంప్రదాన్ తత్పురుష్ అంటే ఏంటి కేలియే కేలియే ఇప్పుడు దీని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఉదాహరణ రసోయి గర్ రసోయి గర్ అంటే దీన్ని ఎలా రాయాలి విగ్రహ వాక్యము రసోయి కేలియే గర్ రసోయి కేలియే గర్ అంటే వంటగదిని ఎలా రాసినాం వంట కోసం ఏర్పాటు చేసిన గది అనమాట వంట కొరకు గది దీని యొక్క విగ్రహ వాక్యం చూడండి రసోయి కేలియే గర్ రసోయి అంటే వంట రసోయి కేలియే కేలియే అంటే ఇక్కడ చూడండి రెండవ వాక్యం ప్రధానం రసోయి కేలియే గర్ రసోయి కేలియే గర్ అంటే ఏంటి వంట కొరకు గది తెలుగులో సరి కొరకు వంట కొరకు గది అలాగే విద్యాగృహు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం విద్యాగృహు అంటే విద్యా కేలియే గృహు విద్య కొరకు గృహం విద్యా కేలియే గృహు విద్యా కేలియే గృహు దీని యొక్క విగ్రహవాక్యం విద్య కొరకు గృహం నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇది వచ్చరికి అపాదాన్ తత్పురుష్ ఇది కూడా దీని యొక్క ప్రత్యయ కూడా సే అపాదాన్ తత్పురుష్ సే దేశ్ నికాలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను దేశ్ నికాలా అంటే ఏంటి దేశం నుంచి వెళ్ళగొట్టబడిన అంటే దేశ్ సే నికాలా అంటే దేశం నుంచి వెళ్ళగొట్టబడిన దేశే నికాలా దేశం నుంచి వెళ్ళగొట్టబడిన అంటే ఇంకా పూర్తిగా బహిష్కరణ అన్నమాట దేశం నుంచి వెళ్ళగొట్టబడిన ఇందాక మనం తెలుసుకున్న సే ఇక్కడ సే వచ్చింది ఎక్కడ ఎలా రాసాము తులసీసే కృత్ గుడ్ బరా అంటే బెల్లంతో నిండింది తీస్తుంటే అయిపోతుంది తులసీసే కృత్ అంటే తులసీదాస్ చేస్తే రాయబడింది అలా ఇంకొకళ్ళతో కూడా రాయబడుతుంది అనమాట కానీ ఇక్కడ వచ్చేసరికి
ఇక్కడ సే ఎలా వచ్చింది, మనము వేరియేషన్ చూసుకోవాలన్నమాట. సేమ్ దేశ్ నికాలా, దేశ్ సే నికాలా అంటే దేశం నుంచి వెళ్ళగొట్టబడిన. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, రుణముక్త్. రుణముక్త్ అంటే ఏంటి, రుణ్ సే ముక్త్, పూర్తిగా రుణం నుంచి విముక్తుడయ్యాడనమాట. రుణం నుండి ముక్తి పొందడం అనమాట. ఇలా పూర్తిగా జరిగిపోయింది. రుణ్ సే ముక్త్, రుణ్ సే ముక్త్ అంటే రుణం నుండి ముక్తి పొందిన. ఇది అపాదాన్ తత్పురుష్. నెక్స్ట్ వన్ వచ్చరికి 5th వన్, సంబంధ్ తత్పురుష్. సంబంధ్ తత్పురుష్. సంబంధ తత్పురుష్ అంటే ఏంటి, కా కే కీ, కా కే కీ, కా కే కీ అంటే ఏంటి అర్థం, యొక్క. సే అంటే ఏంటి, నుండి, తో, విత్. కో అన్నా కూడా యొక్క, కేలి అంటే కొరకు. అలాగే కా కేకి అంటే యొక్క. దీని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణ, గంగా జల్. గంగా జల్, గంగా కా జల్. దీని యొక్క విగ్రహం వాక్యం చూడండి, గంగా కా జల్ అంటే గంగా యొక్క నీరు. గంగా కా జల్ సంబంధ తత్పురుష సమాస్, గంగా యొక్క నీరు. విద్యాభ్యాస్, ఇంకొక ఎగ్జాంపుల్, విద్యాభ్యాస్. విద్యా కా అభ్యాస్, విద్యా కా అభ్యాస్ అంటే విద్య యొక్క అభ్యాసము. విద్యా కా అభ్యాస్. లాస్ట్ వన్ 6th వన్ చూడండి, అధికరణ్ తత్పురుష్. అధికరణ్ తత్పురుష్. अधिकरण तत्पुरुष में घर, సారీ పర్, మే పర్. మే అంటే లో, పర్ అంటే మీద కాని, మే అంటే లో లోపల, పర్ అంటే మీద కాని, అలా అన్నమాట. నెక్స్ట్ దీని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణ, వనవాస్. వనవాస్, వన్ మే వాస్. వన్ మే వాస్ అంటే వనంలో నివాసం ఉంటున్నారు వాళ్ళు. వన్ వాస్, వన్ మే వాస్ వనములో నివాసము. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, నీతి నిపుణ్. నీతి నిపుణ్, నీతి నిపుణ్. నీతి మే నిపుణ్, నీతి మే నిపుణ్ అంటే నీతి అందు, నీతి అందు నిపుణుడు. నీతి అందు నిపుణుడు. నీతి మే, మే అంటే ఏంటి, లో లోపల అంటే అందులో అని, దాని అందు అని, అందు అట్లా అన్నమాట. నీతి అందు నిపుణుడు. అలాగే పర్ మీద ఇంకో ఎగ్జాంపుల్ తెస్తున్నాం, ఆసాన రూడ్. ఆసాన రూడ్, ఆసాన రూడ్ అంటే ఆసాన్ పర్ ఆరూడ్. ఆసాన్ పర్ ఆరూడ్, ఆసాన్ పర్ ఆరూడ్ అంటే సింహాసనం మీద ఆరుడైన. సింహాసనం మీద, ఆసాన్ పర్ ఆరూడ్ సింహాసనం మీద ఆరుడైన. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు ఇంకొకటి తెలుసుకుందాం, అలుక్ తత్పురుష్. అలుక్ తత్పురుష్. మనము ఫస్ట్ ఏం తెలుసుకున్నాము, వ్యధికరణ తత్పురుషంలో పూర్వ పదము లోపిస్తే రెండవ పదము మనము తత్పురుష సమాసం అనుకుంటాం. దాన్ని డిపెండ్ అయ్యి 6 భేదాలు తెలుసుకున్నాము. अलुक तत्पुरुष అంటే ఏంటి అంటే जिस व्यधिकरण तत्पुरुष में पहले पद की विभक्ति का लोप नहीं होता. ఇప్పుడు మొదటి పదం లోపిస్తే రెండవ పదం వాడేదాన్నే వ్యధికరణ తత్పురుష సమాసం అంటారు. తత్పురుషంలో వ్యధికరణ తత్పురుషంలో 6 భేదాలు తెలుసుకున్నాం.
అదే ఏదైనా మొదటి పదము యొక్క విభక్తి లోపించలేదో అట్లాంటి దాన్ని అలుప్ తత్పురుష సమాసం అంటారు. जिस व्यधिकरण तत्पुरुष में पहले पद की विभक्ति का लोप नहीं होता उसे अलुप्त तत्पुरुष कहते हैं. అంటే ఏ వ్యధికరణ తత్పురుషంలో అయితే మొదటి పదం యొక్క విభక్తి లోపించదో అది అలుప్ తత్పురుష సమాసం అంటారు. ఉదాహరణ చూద్దాం. मनसिज मन में पैदा होने वाला. मनसिज मन में पैदा होने वाला అంటే మనస్సులో పుట్టేవాడు. మన్మే పైదా హోనే వాళ్ళ అంటే మనస్సులో పుట్టేవాడు. ఎక్కడైతే మొదటి పదం లోపించలేదు అటువంటి ఎగ్జాంపుల్స్ అనమాట. మొదటి పదం ఉంది కదా. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యుధిష్ఠర్. యుధిష్ఠర్ యుధిష్ఠర్ అంటే ఏంటి? युद्ध में स्थिर रहने वाला. युद्ध में स्थिर रहने वाला. युद्ध में स्थिर रहने वाला అంటే యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు. యుద్ధమే స్థిర రహనే వాలా యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు. అలాగే కేచర్. కేచర్ అంటే ఏంటి? ఆకాశ్ మే విచర్నే వాలా. కేచర్. ఇంకొక ఎగ్జాంపుల్. ఆకాశ్ మే విచర్నే వాలా. ఆకాశంలో విహరించేవాడు అనమాట. ఆకాశంలో విహరించేవాడు. ఇప్పుడు మనము ఇంకొక సమాసం తత్పురుష సమాసం తెలుసుకుందాం ఇందులోనే. ఇప్పుడు మనము వ్యధికరణలోనే ఇంకొకటి తెలుసుకుంటున్నాం. ఇది వచ్చరికి నన్ తత్పురుష్. నన్ తత్పురుష్. దీన్ని ఏమంటారు? నన్ తత్పురుష సమాసం అంటారు. అభావ్ యా నిషేధ के अर्थ में आ या अन लगाने से बनाने वाले समास को नन तत्पुरुष कहते हैं. समास कहते हैं. अभाव. अभाव या निषेध के अर्थ में. निषेध के अर्थ में आ या अन. अन लगाने से. लगाने से बनाने वाले. बनाने वाले आप अभाव या निषेध के अर्थ में आ या अन लगाने से बनाने वाले समास को नन तत्पुरुष समास कहते हैं. नन तत्पुरुष समास कहते हैं. దీని యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఏంటి దీని అర్థం? నిషేధార్థములో ఆ కాని అన్ కాని పదములకు ముందు చేర్చుట వలన ఏర్పడే సమాసాన్ని నన్ తత్పురుషం అంటారనమాట. నిషేధార్థములో అంటే ఆ కాని అన్ కాని అనే పదాలని హిందీలో చేరుస్తాం అనమాట. ఉదాహరణ చూస్తే మనకు అర్థమైపోయింది ఈజీగా. అంటే అన్యాయ్. అన్యాయ్ ఇది దీన్ని నన్ తత్పురుష సమాసం అంటారు. దీని యొక్క విగ్రహవాక్యం ఎలా ఉంటుంది చూడండి. జో న్యాయ్ నా హో. జో న్యాయ్ నా హో. న్యాయము కానిది. నెక్స్ట్ వన్ అన్పడ్. అన్పడ్. అన్పడ్ అంటే ఏంటి? నా పడా హువా. అన్పడ్ అంటే నా పడా హువా. దీని యొక్క విగ్రహవాక్యం నా పడా హువా. నా పడా హువా అంటే చదువుకోని వాడు. అన్పడ్ నా పడా హువా అంటే చదువుకోని వాడు. మనము ఇక్కడ వరకు ఏం తెలుసుకున్నాము? ఫస్ట్ ఒక్కసారి ఇంతవరకు తెలుసుకున్న వరకు బ్రీఫ్ గా చూసుకొని నెక్స్ట్ దానికి వెళ్దాం. తత్పురుష సమాస్ తెలుసుకున్నాం. తత్పురుష సమాసం యొక్క పరిభాష తెలుసుకున్నాం. దీంట్లో వ్యధికరణ సమానాధికరణ రెండు భేదాలున్నాయి. ఫస్ట్ వన్ ఏం తెలుసుకున్నాము? వ్యధికరణ సమాసం గురించి తెలుసుకున్నాము.
వ్యధికరణ సమాసం యొక్క పరిభాష తెలుసుకున్నాము. అసలు దీంట్లో కూడా మరలా పూర్వపదము కాకుండా రెండవ పదము మనం ఇది కూడా తెలుసుకున్నాం. రెండవ పదము ఏదైతే ప్రధానంగా ఉంటుందో దానిని బట్టి మనకు 6 భేదాలు వస్తాయి. ఈ 6 భేదాలు తెలుసుకున్నాం. అలాగే ఒకవేళ పూర్వపదము లోపించకుండా ఉన్నట్లయితే ఆ తత్పురుష సమాసాన్ని ఏమంటారు? అలుక్ తత్పురుష అంటారు. అలాగే ఇంకొక తత్పురుష ఉంది వ్యధికరణలోనే, చూడండి, నన్ తత్పురుష అంటారు. నన్ తత్పురుష సమాసం అనగానే ఏంటి దాని మీనింగ్ వచ్చేసరికి अभाव या निषेध के अर्थ में आ या अन लगाने से बनाने वाले समास को नन तत्पुरुष समाసం అని అంటారు. ఇప్పటి వరకు మనము ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు దీంట్లో సెకండ్ వన్ ఏముంది? వ్యధికరణ తెలుసుకున్నాం కదా. తత్పురుష సమాసంలో 2 భేదాలు ఉన్నాయి మెయిన్ గా. ఆ 2 భేదాల్లో వ్యధికరణ తత్పురుష సమాసం పూర్తిగా తెలుసుకున్నాము. ఇప్పుడు సమానాధికరణ తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాము. సమానాధికరణ రెండోది అన్నమాట. సమానాధికరణ తత్పురుష్, సమానాధికరణ తత్పురుష సమాసము. ఇక్కడ సమానాధికరణ తత్పురుష యొక్క పరిభాష చూద్దాం. जिस तत्पुरुष समास के विग्रह में दोनों पद के साथ एक ही विभक्ति आती है. एक ही विभक्ति అంటే కర్తకారక అన్నమాట. కర్తకారక విభక్తి ఆती है उसे समानाधिकरण तत्पुरुष अथवा कर्मधारय कहते हैं. అంటే తత్పురుష సమాసంలోని పదాలను విడతీసేటప్పుడు 2 పదములతో పాటు ఒకే విభక్తి వచ్చినప్పుడు దానిని సమానాధికరణ తత్పురుష సమాసము లేక కర్మధారయ సమాసము అంటారు. అంటే తత్పురుష సమాసంలో పదాలను విడతీసేటప్పుడు 2 పదములతో పాటు ఒకే విభక్తి అంటే కర్తకారక్ ఏక్ హీ విభక్తి ఆతి హై उसे समानाधिकरण अथवा कर्मधारय कहते हैं. कर्मधारय समास में एक पद विशेषण और दूसरा विशेष अथवा एक पद उपमान और दूसरा उपमेय होता है. అంటే ఏంటి? కర్మధారయ సమాసంలో ఒక పదము విశేషణము మరి ఒక పదము విశేషము, లేకపోతే ఒక పదం ఉపమానము మరి ఒక పదము ఉపమేయము అవుతుంది. అంటే విశేషణం కాని విశేష కాని లేదంటే అథవా ఏక పద ఉపమాన్ और दूसरा ఉపమేయ होता है. అలాగే అంటే ఇక్కడ కర్మధారయం కూడా 3 ప్రకారాలుగా ఉంది. సమానాధికరణ అన్న కర్మధారయ సమాసం అన్న ఒకటే పేరు. कर्मधारय समासम 3 प्रकार के होते हैं. 3 प्रकार के होते हैं. నెక్స్ట్ ఇది ఏమేంటివి? ఫస్ట్ వన్ వచ్చరికి साधारण అంటే సాధారణ కర్మధారయ సమాస్, మధ్యమ పద్ లోపి సాధారణ మధ్యమ పదలోపి ద్విగు సమాసం. ఇవి 3 ప్రకారాలుగా ఉన్నాయి. సాధారణ మధ్యమ పదలోపి రెండవది, మూడవది వచ్చరికి ద్విగు సమాసం. ఫస్ట్ మనం సాధారణ యొక్క పరిభాష తెలుసుకుందాము. సాధారణ తత్పురుష సమాసం. జిస్ కర్మధారయ అంటే దీన్ని సాధారణ కర్మధారయ అంటాం మనం. సమానాధికారాన్ని కర్మధారయ అని కూడా అంటాం కదా. సాధారణ కర్మధారయ. जिस कर्मधारय समास में विशेषण विशेष और उपमान उपमेय का मेल हो उसे साधारण कर्मधारय कहते हैं. जिस कर्मधारय समास में అంటే ఏ కర్మధారయ సమాసంలో అయితే విశేషణ విశేష్య మరియు ఉపమాన ఉపమేయముల కలయిక జరుగుతుందో దానిని సాధారణ కర్మధారయ సమాసం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ అంటే విశేషణ గాని ఉపమాన ఉపమేయమైన కానీ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్ సద్గున్. సద్గున్ అంటే అచ్చే గున్. అచ్చే గున్ అంటే మంచి గుణాలు. అచ్చే గున్. ఇక్కడ వచ్చరికి అచ్చే అనేది ఏంది? విశేషణ్. గున్ అనేది విశేష్ అంటే విశేష్య అన్నమాట. ఇది మంచి గుణములు. అచ్చే అంటే విశేషణ్, గున్ అంటే విశేష్. నెక్స్ట్ అలాగే ఉపమాన ఉపమేయంకి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కనకలత. కనకలత అంటే ఏంటి? కనక సమాన్ లత. కనక సమాన్ లత అంటే బంగారంతో సమానమైనటువంటి లత.
కనక సమాన్ లత, బంగారంతో సమానమైనటువంటి లత. ఇక్కడ ఉపమానం ఉపమేయము వచ్చింది. ఇందులో ఏమొచ్చింది? ఉపమానం, అలాగే ఉపమేయం. బంగారముతో సమానమైనటువంటి లత, బంగారముతో సమానమైన లత. ఇక్కడ ఉపమానము ఉపమేయము. ఇందాక ఏమొచ్చింది? విశేషణ విశేష తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు సెకండ్ వన్, మధ్యమ పద లోపి. సెకండ్ భేదము దేంట్లో? కర్మధారయ సమాసంలో మధ్యమ పద లోపి. మధ్యమ పద లోపి కర్మధారయ సమాసం యొక్క పరిభాష చూద్దాం. జిస్ कर्मधारय समास में पहले शब्द का दूसरे शब्द से संबंध बताने वाले शब्द बीच के विशेषण का लोप हो जाता, उसे मध्यम पद लोपी लोप कर्मधारय कहते हैं. जिस कर्मधारय समास में पहले शब्द का दूसरे शब्द से संबंध बताने वाले बीच के विशेषण का लोप हो जाता. అంటే ఏ కర్మధారయ సమాసంలో అయితే మొదటి శబ్దానికి రెండవ శబ్దానికి సంబంధం ఏర్పరిచే మధ్యలో, అంటే ఫస్ట్ యొక్క పదానికి రెండవ యొక్క పదానికి రెండిటికి సంబంధం ఏర్పరిచే మధ్యలో విశేషణ పదం లోపిస్తుందో, అంటే ఆ విశేషణం యొక్క పదం అనేది లోపిస్తుందో దానిని మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం అంటారు. దీని యొక్క పరిభాష మనకిక్కడ ఈ హెడ్డింగ్ లోనే ఉంది. మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం. ఏ పదాలైతే రెండు పదాలను జత చేర్చేటప్పుడు అక్కడ విశేషణం అనేది లోపిస్తుందో, ఆ పదము విశేషణ పదం లోపిస్తుందో దాన్ని మధ్యమ పదలోపి సమాసం అంటారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, దహీ బడా. దహీ బడా అంటే పెరుగువడ అనమాట. దీని మీనింగ్ దహీ మే డూబా హువా వడా. దహీ మే డూబా హువా వడా అంటే పెరుగులో మునిగినటువంటి వడ. ఇక్కడ మునిగిన రెండు పదాలని కలిపేటప్పుడు మనకి ఇక్కడ ఏది మిస్ అయింది? మునిగిన. డూబా హువా వడ అంటే ఇక్కడ ఏది మిస్ అయింది? డూబా హువా. డూబా హువా అంటే మునిగినటువంటి. అలాగే ఇంకోటి చూద్దాం. పంచెక్క. పంచెక్క. పంచెక్క అంటే పానీసే చల్నే వాలా చెక్క. పానీసే చల్నే వాలా చెక్క అంటే ఏంటి? నీటితో నడిచే చక్రము. చెక్క అంటే ఏంటి? పానీసే చల్నే వాలా చెక్క. ఇక్కడ పంచెక్క అంటే ఏంటి? పంచెక్క అక్కడ మిస్ అయింది మనకి అనేది. అక్కడ విశేషణం అనేది కనిపించట్లేదు. ఈ రెండు పదాలని కలిపేటప్పుడు మనకి ఏ పదం అయితే విశేషణం లోపిస్తుందో దాన్నే మధ్యమ పద లోపి కర్మధారయ సమాసం అంటారు. పానీసే చల్నే వాలా చెక్క, నీటితో నడిచే చక్రము. ఇక్కడ రెండైపోయినది. లాస్ట్ వన్, ద్విగు సమాసం. మూడవది వచ్చరికి ద్విగు సమాసం. ఈ ద్విగు సమాసం యొక్క పరిభాష ఏంటంటే, జిస్ कर्मधारय समास में पहले शब्द संख्यावाचक होता है और जिससे समुदाय का बोध होता है उसे द्विग समास कहता है. जिस कर्मधारय समास में, ఈ కర్మధారయ సమాసంలో ఏదైతే అందులో మొదటి పదం సంఖ్యావాచకమై అంటే నెంబర్ అన్నమాట, సంఖ్యావాచకమై ఉంటుందో, వాచకమై సముదాయమును తెలియజేయును, అది ద్విగు సమాసం. అంటే సంఖ్యావాచకం ఉండి అది ఎన్నున్నాయో అంటే 4, 5 ఇట్లా, దానిని ద్విగు సమాసం అంటారు. దీని యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఉదాహరణ నవరత్నం. నవరత్నం. నవరత్న అంటే ఏంటి? నవరత్నం కా సమూహు అంటే ఎన్ని? నవ్వు అంటే ఏంటి? 9. 9 నవరత్నముల సమూహము. దీని యొక్క విగ్రహవాక్యం ఏంటి? నౌ రత్నం కా సమూహు. నౌ రత్నం కా సమూహు అంటే 9 రత్నాల సమూహం. అంటే ఏంటి? ఇక్కడ నెంబర్ తెలుస్తుంది, అలాగే దాని యొక్క సముదాయం తెలుస్తుంది. దీన్ని ద్విగు సమాసం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్స్ చూద్దాం. సప్తాహ. సప్తాహ్. సప్తాహ్ అంటే ఏంటి? 7 దినోం కా సమూహు. సప్తాహ్. సప్తాహ్ యొక్క విగ్రహవాక్యం 7 దినోం కా సమూహు అంటే 7 దినోం కా సమూహు 7 దినముల సమూహము. ఇక్కడ నెంబర్ తెలుస్తుంది అండ్ అలాగే దాని యొక్క సముదాయం కూడా తెలుస్తుంది. ఎన్ని అనేది కౌంటింగ్ అన్నమాట.
దీనిని ద్విగు సమాసం అంటారు. ద్విగు సమాసం గురించి తెలుసుకున్నాం కదా మనం ఈ రోజు. మొత్తం మనం టోటల్ గా ఒకసారిగా బ్రీఫ్ గా చూసుకుందాము. ఈ రోజు మనం తెలుసుకున్నది ఏంటి అంటే సెకండ్ వన్ తత్పురుష సమాసం. తత్పురుష సమాసంలో వ్యధికరణ గురించి తెలుసుకున్నాం, అలాగే సమానాధికారం తెలుసుకున్నాం. వ్యధికరణలో ఉన్న భేదాలు 6, అలాగే అలుక్ తత్పురుషు. ఇప్పుడు వచ్చరికి థర్డ్ వన్ ద్వంద్వ సమాసం. మొత్తం సమాసాలు ఎన్ని 4 అనుకున్నాము. ఇది థర్డ్ వన్ ని ద్వంద్వ సమాసం అంటారు. దీని తెలుగులో కూడా ద్వంద్వ సమాసము అంటారు. దీని యొక్క పరిభాష చూద్దాం. డెఫినేషన్: जिस समस्त पद में दोनों पद प्रधान हो तथा विग्रह करने में दोनों पदों के बीच और या तथा अथवा जैसे योजका शब्दों का प्रयोग हो तो उसे द्वंद्व समास कहते हैं. जिस సమస్త పదం మే అంటే ఏంటి? ఏ సమాసంలో అయితే మనం పూర్వ పరపదాలు ప్రధానంగా ఉంటాయో మరియు వాటికి సంయోజకాలు కలుపుతూ ఉంటాయో వాటిని, ఆ రెండు పదాలని కలిపే సంయోజకాలు అంటే ఏంటి? ఔరు, యా, తద ఇట్లాంటివన్నీ కలుపుతూ ఉంటాయో అటువంటి వాటిని ద్వంద్వ సమాసం అంటారు. జైసే అంటే ఇవి చూడండి, ఎగ్జాంపుల్స్ చూద్దాము. రాధా కృష్ణ, రాధా కృష్ణ ఎలా రాయాలి? రాధ మరియు కృష్ణుడు. హిందీలో విగ్రహవాక్యం రాధా और कृष्णा. नेक्स्ट वन छोटा बड़ा, छोटा बड़ा. ఇక్కడ छोटा और బడా అంటే ఈ సమాసాన్ని విగ్రహ వాక్యాలు రాసేటప్పుడు ఇక్కడ ఏం వాడాము? ఔర్ వచ్చిందనమాట. అలాగే అమీర్ గరీబ్, अमीर गरीब, अमीर और गरीब. ధనవంతుడు మరియు పేదవాడు. నెక్స్ట్ ధర్మ అధర్మ, धर्म और अधर्म, धर्म और अधर्म. नेक्स्ट फिफ्थ वन भला और बुरा అంటే భలా బురా. భలా మంచి చెడు, భలా और बुरा మంచి మరియు చెడు. నెక్స్ట్ వన్ దేశ్ విదేశ్, దేశ్ విదేశ్ దేశము మరియు విదేశము. దేశ్ और విదేశ్, దేశ్ और విదేశ్. ఈ విధంగా అన్నమాట ద్వంద్వ సమాసం. ఒక్కసారి మరలా డెఫినేషన్ చూద్దాం. जिस समस्त में पद में दोनों पद प्रधान हो तथा विग्रह करने में दोनों पदों के बीच और या तथा अथवा जैसे योजक शब्दों का प्रयोग हो तो उसे द्वंद्व समास कहते हैं.